స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత, న్యాయ నిపుణుల సూచనతో బీసీ కోటాపై ముందుకు, రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. సో ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా మీరు వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేయొచ్చు. ఇంతకుముందు అవకాశం లేకుండే. 1994 తర్వాత ఎవరికైతే ముగ్గురు పిల్లలు ఉంటారో వాళ్ళకి ఈ అవకాశం లేకుండే, అంతకుముందు ఉన్న వాళ్ళకు ఉంటుండే. సో ఈ నిబంధన కేవలం జనాభా నియంత్రణ కోసం ఆనాడు ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ చట్టం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత పోయిన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తేసింది. మన ప్రభుత్వం ఇంకా ఎత్తేలే. దీని మీద పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేశారు. మేము పోటీ చేయడానికి అవకాశం ఉన్నా మాకు అంటే ముగ్గురు పిల్లలు ఉన్న కారణంగా చేయలేకపోతున్నాము, దయచేసి ఈ నిబంధన ఎత్తేయాలనే డిమాండ్స్ పెద్ద ఎత్తున వచ్చినాయి. నిన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా వాళ్ళు 94 తర్వాత మీకు పుట్టినా ఎప్పుడు పుట్టినా మీరు పోటీ చేయడానికి అర్హులు. ఇది చాలామందికి మేము లీడర్లు కావాలి, మా గ్రామానికి సర్పంచ్ కావాలి అనుకుంటున్న వాళ్ళకి ఊపిరి పోసిన నిర్ణయం ఇది ఒక రకంగా.